హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకు నేను ఒక ఫ్లెక్సీ ఎలా చేయాలి అంటే పెళ్ళికి ముందు మనం బ్యానర్ కడతాం కదండి, అది ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి, సో డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పిఎన్జీస్ కూడా బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో అవి డౌన్లోడ్ చేసుకోండి సింపుల్గా. సో నేనైతే బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకుని ఆ పిఎన్జీస్ కూడా పెడుతున్నాను. సో మీరు కూడా ఇలా పెట్టండి ఫ్రెండ్స్ సింపుల్గా. సో ఇలా నీట్గా బ్యాక్గ్రౌండ్స్ అనేవి కట్ చేసుకున్నాను నేను పిఎన్జీస్ రూపంలో. సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, అవి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ. సో ఇక్కడ నేను నీట్గా మీకు బ్యానర్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఎడ్జెస్లో కట్ చేసుకోవాలంటే పైన ఎరేజర్ ఉంటుంది, ఎరేజర్ ద్వారా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్గా. సో ఇలా నీట్గా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. బ్రష్ సైజ్ అనేది కరెక్ట్గా ఎలిజిబుల్గా పెట్టుకుని మీకు కట్ అవ్వడం కోసం. సో ఇలా నీట్గా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా. సో నేను సింపుల్గా మీకు చాలా వీడియోస్లో చెప్పాను బ్యానర్ సెలెక్షన్ ఎలా చేయాలి, అలాగే మనం బ్యానర్ చేయడం ఎలా అని కూడా చెప్పాను. సో ఇదైతే మ్యారేజ్ బ్యానర్ అండి. రీసెంట్గా పెళ్లి కార్డు కూడా మనమే చేసుకోవచ్చు పిక్సార్ట్లో. సో అది కూడా చెప్పాను మీకు. పిక్సార్ట్లో కానీ, ఫోటో ల్యాబ్ కానీ, పిక్సెల్ ల్యాబ్ ఇవన్నీ చెప్పాను కదండి, చూడండి మీరు, ఆ వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే కట్ చేసుకున్న రాముడు సీత ఫోటో పెట్టాను. సో మీరు వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఫొటోస్ అనేవి ఇస్తాను కదా, సో చూసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే ఇంకోవేళ అనుకుంటే మీకు డౌన్లోడ్ చేసుకోకలేదు, వెబ్సైట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా టెలిగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే గ్రూప్లో వచ్చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా, మీరు అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా పెట్టాను దాంట్లో, అలాగే యాప్స్ కూడా పెట్టాను, మంచి మంచి యాప్స్. సో ఇప్పుడు టెక్స్ట్ మీద నేమ్స్ రాస్తున్నాను, రామా వెడ్స్ సీత అని. సో మీరు కూడా అలా రాసుకోండి, లేదంటే రాము వెడ్స్ సీత అని కూడా రాసుకోవచ్చు. ఎలాగైనా మనకు నచ్చినట్లు రాసుకోవచ్చు. సో అది మనం పెట్టే పేర్ల మీద ఉంటుంది. సో నేనైతే ఇలా నీట్గా సెట్ చేస్తున్నాను దేవుడి పేర్లు. సో మీరు కూడా ఇలా తెలుగులో రాసుకోవాలంటే తెలుగు ఇండిక్ కీప్యాడ్ ఉంటుంది కదా, గూగుల్ ఇండిక్ కీప్యాడ్. సో అది డౌన్లోడ్ చేసుకుని తెలుగులో టైప్ చేసుకోవచ్చు, లేదంటే తెలుగు కీప్యాడ్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం నీట్గా చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, మనం చేసుకోవచ్చు. ఈ పిక్సార్ట్లో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్ చేశాను, మీకు యూజ్ అవుతుందని. సో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎడిటింగ్ చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మ్యారేజ్ యానివర్సరీకి, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇలా మనం పిక్సార్ట్లో డిజైన్ చేసి ఇవ్వచ్చు. సో దానివల్ల మనకే బెనిఫిట్. ఒకరికి ఇచ్చి మనం చేయించక్కర్లేదు, మనీ పే చేయక్కర్లేదు, మనం చేసుకోవచ్చు. సో నేను ఇలా సింపుల్గా చెప్తాను మీకు. సో చూడండి ఫ్రెండ్స్, వెడ్స్ WDS వెడ్స్ ఇట్టాను కదా ఫ్రెండ్స్, దానికి మనం స్ట్రోకు అవి నీట్గా ఇచ్చుకోవాలి, కలరింగ్. సో మీరు అది నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అది మీకు థిక్గా కనిపించకూడదు, మీ పేర్లు థిక్గా కనిపించాలని నేను నేమ్స్ అనేవి పెద్దగా ఇచ్చి అది సింపుల్గా ఇచ్చాను. సో మీరు కూడా సింపుల్గా ఇవ్వండి అది వెడ్స్ అనేది. సో ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవి పెద్దగా ఇచ్చుకోండి, ఇది చిన్నది పెట్టుకోండి మధ్యలోది. సో మీకు అలా పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా మీరు అద్భుతంగా పిక్సార్ట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సీత రాస్తున్నాను, తెలుగులో రాసుకోవచ్చు. మీకు తెలుగు గూగుల్ ఇండిక్ కీప్యాడ్ ఉన్నట్లయితే, లేదంటే మనం ఫోన్లో ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు కదా. సో నేను ఇంగ్లీష్లో రాసాను, మీరు కూడా ఇంగ్లీష్లో రాసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగులో రాసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను క్యాపిటల్ లెటర్స్లో రాసి దీనికి మంచి ఫాంట్ అనేది ఇస్తాను నేమ్కి. సో మీరు కూడా అలా ఫాంట్ ఇవ్వండి ఫ్రెండ్స్, మంచి ఫాంట్. సో దీనివల్ల మీకు టైం సేవ్ అవుద్ది. ఇలా ఎడిటింగ్ చేసుకున్నట్లయితే ఇలా మీరు శాంపుల్ పిక్ వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు కూడా ఫ్లెక్సీ చేసేవాళ్ళు ఇలా చేసిస్తారు మీకు. లేదంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో నేను ఈ టైప్లో చేశాను, మీరు కూడా ఈ టైప్లో చేయండి అని కూర్చొని మీరు చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను అందుకనే ఇవన్నీ చెప్తున్నాను మీకు. ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. అలాగే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, సింపుల్గా ఈజీగా చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ ఫాలో అవుతే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను. సో మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అలాగే నేను దాని మీద కూడా ఇచ్చాను మీకు. సో నా వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేసినా నేను వెంటనే స్పందిస్తాను, ఒకవేళ కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఇప్పుడైతే మన ఇమేజ్ అయితే సేవ్ అయింది, ఏదైతే మనకు వచ్చిందో. సో ఇలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మా ఛానల్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా మంచి మంచి ఫోటోషాప్ ట్యూటోరియల్స్, పిక్సార్ట్ ట్యూటోరియల్స్, టూల్ విజ్, లైట్రూమ్, కైన్మాస్టర్,
ఇంకా చాలా చేస్తున్నాను ఫ్రెండ్స్. త్వరలో నేను మ్యారేజ్ టెంప్లెట్స్ కైన్మాస్టర్లో ఎడిట్ చేయడం ఎలా అనేది కూడా చేస్తాను. సో మీరు మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇమేజ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్, నేను చేసిన ఇమేజ్. సో సింపుల్గా ఎలా వచ్చింది. సో ఈ ఇమేజ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను, నేను ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ నేను అందులో ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో చూసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఇంకా మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి అందులో కూడా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్.